ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమది అరగంట ఉద్యమం కాదన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. సారంగపూర్ మండలం పెంబర్ల కోనాపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఫోటోలు కెమెరాలు ఉన్నా లేకున్నా తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రం హక్కులు సాధిస్తామన్నారు. టీఆర్ఎస్ 16 ఎంపీలు గెలిస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారన్నారు కవిత. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అంటారు. ఇక ఢిల్లీ పనికి పోతే గులాబీ కండువా వాడు కాకపోతే ఎవడు ఉండాలి? గులాబీ పార్టీ వాడు తప్పితే ఎవరు ఆలోచన చేస్తారు తెలంగాణ ప్రజలకు? ఆ విషయం మీకు తెలుసు. 5 ఏళ్లలో జరిగిన పనులు మీకు తెలుసు. మీ గురించి ఆలోచన చేసేది కేవలం కేసీఆర్ గారు, కేవలం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16కు 16 మంది ఎంపీలు గెలిస్తేనే కేసీఆర్ గారి తెలివితేటలు మీకు తెలుసు, వారి యొక్క రాజకీయ నైపుణ్యం మీకు తెలుసు. ఇక్కడ మీరు 16 ఇస్తే ఆయన దాన్ని 116 వేసుకుంటాడు. తప్పకుండా రేపటి నాడు కేంద్రంలో సర్కారులో ఎవరున్నా మన పనులన్నీ కూడా వేగంగా జరిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకేం పని లేదు అనుకోకుర్రి. పార్లమెంట్ ఎన్నిక కూడా మన ఎన్నికనే. కాబట్టి పార్లమెంటులో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒక చెల్లెగా సోదరిగా మీతో కలిసి నడిచి పనిచేసిన నాకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి